వైడ్ కూడా చాలా హైయెస్ట్ వాల్యూ ఉన్నటువంటి కంపెనీ అది. దాని నుంచి వచ్చే ప్రొడక్ట్స్ కానీ, అదేవిధంగా దివీస్ ల్యాబొరేటరీస్, ఈ ఫార్మాలో ఈ మూడు కంపెనీస్ లో కూడా చాలా అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ చూపిస్తూ ఇయర్ ఆన్ ఇయర్ చాలా అద్భుతమైన రిటర్న్ ఇస్తున్నటువంటి కంపెనీ. రెడ్డిస్ అయితే మాత్రం అంటే ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం ఎక్కువగా ఉన్నది అన్నట్టుగా చూసుకుంటారు తప్ప, డాక్టర్ రెడ్డిస్ లో గ్రోత్ మాత్రం చాలా ట్రమెండస్ గా ఉండే అవకాశం ఉంది. యాక్చువల్ గా ఏదైతే రిజల్ట్ బేస్ లోనో ఈ గత 4-5 రోజులు ఇవాళ కొంచెము అప్ అండ్ డౌన్స్ బాగా ఎక్కువగా వచ్చింది. కానీ రిజల్ట్ బాగా వస్తుంది అన్నది అయితే మాత్రం లాస్ట్ 4-5 డేస్ నుంచి కూడా డిస్కౌంటెడే. ఏదైతే 5700 దగ్గర నుంచి కూడా మార్కెట్లో ఇది ఒక కన్సాలిడేషన్ నుంచి ముందుకెళ్తూ 5900 పైన ట్రేడ్ అవుతుంది. 6000 అరౌండ్ 6000 వరకు వస్తుంది. ఇది మార్కెట్లో ఇక్కడ ఆల్రెడీ ఏదైతే జూన్ జూలైలో ఒకసారి ఏదైతే 5900 అండ్ 6000 టచ్ చేసి మళ్ళీ కరెక్షన్ దూరై మళ్ళీ అక్టోబర్ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అవుతుందో మళ్ళీ సేమ్ అక్కడే ఉంది. కాబట్టి ఈసారి ఆ 6000 బ్రేక్ చేసి మార్కెట్లో 6500 to 6700 వెరీ షార్ట్లీ ఒక క్వార్టర్ లో మనకి ముందుకెళ్ళడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. ఆల్రెడీ ఇప్పుడున్న హై ఏదైతే ఉందో ఆల్రెడీ టచ్ చేసిన హై అది మనకి జూలై ఆగస్ట్ లోను. అక్కడి నుంచి ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే హైలో మళ్ళీ 6000 రేంజ్ లోకి వచ్చి ఇప్పుడు మనం దాన్ని బ్రేక్ చేసిన తర్వాత మళ్ళా మూమెంట్ అయితే చాలా ట్రమెండస్ గా ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఎస్పెషల్లీ ఫార్మా దాంట్లో మనకి ఏదైతే దివీస్ ల్యాబొరేటరీస్, డాక్టర్ రెడ్డిస్ చాలా రోజుల నుంచి కొంచెం కన్సాలిడేషన్ గా అక్కడే మనకి ఎక్కడైతే మార్కెట్ ఉందో అదే రేంజ్ లో మార్కెట్ ట్రేడ్ అవుతుంది. ఒక విధంగా చూసుకోవాలనుకుంటే రెడ్డిస్ ఇంకా స్టేబుల్ గా ఉందని చెప్పుకోవాలి దివీస్ ల్యాబొరేటరీతో చూసుకున్నట్టయితే. కానీ దివీస్ కూడా ఏదైతే 3500 రూపీస్ దగ్గర నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అవుతాయి, ఏదైతే 4500 దగ్గర నుంచి మార్కెట్ లో డౌన్ ట్రెండ్ వచ్చిందో మళ్ళీ అదే టేక్ ఆఫ్ తీసుకుని మళ్ళీ 4100 బ్రేక్ చేసి దివీస్ కూడా మనకి అప్ ట్రెండ్ వెళ్ళే అవకాశం ఉంది. రెడ్డిస్ దివీస్ ఈ రెండు కూడా అంటే దివీస్ అయితే కంప్లీట్ గా బల్క్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, బట్ ఫార్మా సెక్టరే కాబట్టి. అదేవిధంగా రెడ్డిస్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ టాబ్లెట్ ఫార్మేషన్ కూడా దాంట్లో ముందుకెళ్తుంది కాబట్టి రెండు కూడా ఫార్మా అయినప్పుడు కూడా డిఫరెంట్ సెక్టార్స్ డిఫరెంట్ సెగ్మెంట్స్ లో ఉన్నాయి. ఈ రెండు కూడా అద్భుతమైనటువంటి ప్రాఫిట్స్ ఇవ్వడానికి మన ఆంధ్ర తెలంగాణ బేస్డ్ కంపెనీస్ కాబట్టి ఇందులో మనకి మార్కెట్ లో కూడా నోన్ ఫ్యాక్ట్స్ అన్ని కూడా అవన్నీ కూడా మార్కెట్ లో ముందుకెళ్ళడానికి అవకాశం ఉన్నది. అదేవిధంగా ఈ రెండింటిలో కూడా ఫార్మా సెక్టర్ సంబంధించిన దాంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ మనం ఇన్వెస్ట్ చేయవలసినటువంటి 2 కంపెనీస్ లో ఆఫ్టర్ సన్ ఫార్మా తర్వాత, సన్ ఫార్మా ఇది వెరీ బిగ్ కంపెనీ కంపేర్డ్ టు ఈ రెండింటిలో చూసుకుంటే డబుల్ ద క్యాపిటలైజేషన్ తో ఉన్న కంపెనీ. దాని తర్వాత వచ్చే దాంట్లో సెకండ్ వరుసలో ఉన్న కంపెనీస్ లో డాక్టర్ రెడ్డిస్ అండ్ దివీస్ రెండింటిలో కూడా మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రైట్ మూర్తినాయుడు గారు, అంటే ఈ రోజుకు సంబంధించి మీ అడ్వైస్ కోసం కాలర్స్ ఆర్ వెరీ క్యూరియస్ టు లిజన్. ఎందుకంటే మీరు ఇచ్చిన ప్రెడిక్షన్స్ ప్రకారం పోతున్న వాళ్ళు దే ఆర్ సో హ్యాపీ. అంటే గడిచిన 1 వీక్ గా మనం చేస్తున్న షోలో మీరు ఇచ్చిన సజెషన్స్ ఫాలో అవుతున్న వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. దే వాంట్ టు ఫాలో యువర్ ఇన్స్ట్రక్షన్స్. ఇంట్రాడే ట్రేడ్ చేయాలనుకునే వాళ్ళకు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో ఇంట్రాడే ట్రేడ్ చేయాలనుకునేవారు ఈ రోజున 21,700 నుంచి 750 దగ్గర మార్కెట్ కన్సాలిడేషన్ అయ్యి ఒక డౌన్ ట్రెండ్ రావడానికి బేరిష్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. 750 పైన కానీ మార్కెట్ గారు సస్టైన్ అవుతే మాత్రం పైకి వెళ్ళే అవకాశం ఉంది. కానీ మోస్ట్ ఆఫ్ ది పర్సెంటేజ్ ఆఫ్ మనం చూసుకున్నట్టయితే మోస్ట్లీ 700 నుంచి 750 మధ్యలోనే కన్సాలిడేషన్ అయ్యి మార్కెట్ లో ఒక బేరిష్ ట్రెండ్ కంటిన్యూ చేసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. కానీ ఇప్పుడున్న పుల్ బ్యాక్ మాత్రం నిన్నటి రోజున భారీగా కరెక్షన్ అయింది కాబట్టి ఆ పుల్ బ్యాక్ కొంచెం మార్కెట్ లో కొంచెం అప్ ట్రెండ్ తీసుకుని కొంచెం అక్కడ కన్సాలిడేషన్ అవడానికి కొంచెం టైం తీసుకుంటుంది. సెకండ్ హాఫ్ లో అయితే ఖచ్చితంగా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ లో చూసుకున్నట్టయితే ఎక్కువగా ఇంటర్డే ట్రేడ్ చేస్తారు, బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేస్తారు కాబట్టి యాక్చువల్గా బ్యాంక్ నిఫ్టీలో ఒక స్వింగ్ ఇప్పుడు ఏదైతే మార్కెట్ లో ఏదైతే 45,400 420 దగ్గర నుంచి 800 వరకు కూడా ఒక 400 పాయింట్స్ ఒక స్వింగ్ లో మార్కెట్ లో ఒక అప్ ట్రెండ్ తీసుకుంది. ఏదైతే నిన్న హై ఏదైతే ఉందో అక్కడ ఇప్పుడు కన్సాలిడేషన్ అవుతుంది. 45,850 ఆర్ 900 మధ్యలోనే కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ బేరిష్ ట్రెండ్ కంటిన్యూ చేయడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఒకవేళ 45,900 పైన కానీ సస్టైన్ అవుతే మాత్రం మార్కెట్ అప్ ట్రెండ్ వెళ్ళినా సరే మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ మెజారిటీ ఏంటంటే రేపు బడ్జెట్ ఉంది కాబట్టి బడ్జెట్ ఫేవర్ ఏదైతే ట్రేడర్ సైకాలజీలో ఒక భాగంగా నడుస్తుంది కాబట్టి కొంచెం సెల్ సైడ్ ఉండడానికే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఈరోజు రేపు కొంత ఆచితూచి వెళ్లాల్సిన అవసరం అయితే ఉందంటారు. ఖచ్చితంగా. ఎందుకంటే యాక్చువల్గా అయితే రేపటి రోజునైతే ఇంట్రాడే ట్రేడ్ చేసేవాళ్ళు కానీ ఆప్షన్స్ ట్రేడ్ చేసేవాళ్ళు కానీ మనం సజెస్ట్ ఏంటంటే మార్కెట్ లో రేపు చాలా హ్యూజ్ వాలటాలిటీ వస్తుంది కాబట్టి బడ్జెట్ టైమ్స్ లో మీరు కామ్ గా ఉండడమే బెటర్ అన్నది మనం చెప్తాం, సజెస్ట్ చేస్తాము. కాబట్టి ఈ రోజు అయితే మాత్రం
కొంచెం స్లో మూమెంట్ ఉంటుంది, అంత వైల్డ్ మూమెంట్ ఏమి ఉండదు కాబట్టి అందులోనూ బడ్జెట్ కూడా ఇంటర్ బడ్జెటే కాబట్టి ఒక 3 months ఉండే బడ్జెటే కాబట్టి ఫుల్ ఇయర్ బడ్జెట్ కాదు కాబట్టి మన అంత పెద్ద మూమెంట్స్ అంత పెద్ద మేజర్ చేంజెస్ కూడా ఏమి ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు. బట్ ప్రొడిక్షన్స్ ఆర్ సజెస్టింగ్ దట్ కొన్ని 2-3 సెక్టర్స్ అంటే ఇన్ఫ్రా అండ్ ఫార్మా సెక్టర్స్ కొంత ఫ్లక్చుయేషన్స్కి లోనే అవకాశం ఉన్నది ఈ ఇంటరమ్ బడ్జెట్ వెలువడిన తర్వాత అని. ఈజ్ ఇట్ ట్రూ సార్? ఈజ్ ఇట్ ట్రూ? అదేవిధంగా మనం ఈ రోజు వరకు మనం కాలర్స్ కి మనం సజెషన్ చేసిన స్టాక్స్ లో అయితే బిఎంఎల్ భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ లో మార్కెట్ లో బ్రేకప్ వచ్చింది. ఇన్వెస్టర్స్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అయితే భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ లో ఇక్కడ నుంచి మనకి ఏదైతే 3,500, 540, 550 దగ్గర నుంచి మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ గురించి ఇప్పుడే చెప్పుకున్నాము. 600 పైన మార్కెట్ లో ఒక మూమెంట్ వచ్చింది. 600 పైన ఎనీ ప్రైస్ యూ కెన్ బై అండ్ హోల్డ్. ప్రజెంట్ 625 రూపీస్ నడుస్తుంది. అదేవిధంగా